అన్న ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారానైనా కేసీఆర్ గారి విజృంభణ చూడబోతామంటారా? తప్పకుండా, ఎందుకంటే గత 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాలు దర్శిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎండబెడతా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి 80% 90% కంప్లీట్ చేసి 10% నిధులు 10% వర్క్ చేయడానికి ఒక 4-5 వేల కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యి నా కొడంగల్ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. అట్లా డిజైన్ చేసి పెట్టినాం మనం. అట్లాంటి ప్రాజెక్టును పండబెట్టిండు. మన పాలమూరు బిడ్డ అని చెప్తారు, పాలమూరు బిడ్డ అని పాలమూరు మండబెట్టిండు. కాబట్టి దాని మీద ఉద్యమం చేయడానికి కూడా కార్యాచరణ రూపొందిస్తున్న ఈ మీటింగ్లో తప్పకుండా పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచి పోరాటం చేస్తాం. అంటే నిజంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి లేదంటారా అన్న రేవంత్ రెడ్డి గారి వల్ల? ఎక్కడ కూడా కొడంగల్లోనే అభివృద్ధి లేదు. పాలమూరు ఎక్కడ ఉంది? పాలమూరులో ఒట్టి పాలమూరు బిడ్డ అని చెప్పుకున్న మాటలు చెప్తాం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, మహబూబ్నగర్ పట్టణం బ్రహ్మాండంగా తయారు చేసినాం. నారాయణపేట పట్టణం బ్రహ్మాండంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాం. ఎక్కడ ఒక రూపాయి నిధి ఇవ్వలే, ఎక్కడ కూడా కార్యక్రమం జరగలేదు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పాలమూరులో అసలు వలసలు పోలేదు, ఒక బూటకు మాటలే చెప్పి 10 ఏళ్ళు బీఆర్ఎస్ కాలం గడిపేసింది, 4th సిటీ ద్వారానే అక్కడ అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. గ్రామాలల్లో తండలల్లో కానీ కేసీఆర్ గారు ఈ రైతు బంధు కానీ ఈ చెరువుల కార్యక్రమం చేసిన తర్వాత వలసలన్నీ బొంబాయి పూణె పోయిన వాళ్ళంతా గ్రామాలకు తండలకు వచ్చి వ్యవసాయం చేసుకోవడం. ఇప్పుడు మళ్ళీ అంతా కూడా వలసలన్నీ కూడా అతను వచ్చిన వాళ్ళంతా రిటర్న్ పోయే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. గ్రామాల తండల ఒక రిపోర్ట్ తీసి తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా, గతంలో ఎవరు వ్యవసాయం చేసినారు, ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు. పూర్తిగా ఆయన చెప్పేది అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. మాటలకే కానీ చేతులకు లేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక కేసీఆర్ గారు ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు అయింది కాబట్టి తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేసి బయటకు వచ్చి కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ అన్న.